హలో ఎవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డైరెక్షన్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ డైరెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి డైరెక్షన్ చార్ట్ని అర్థం చేసుకోవాలి. ఈ డైరెక్షన్ చార్ట్లో 4 మెయిన్ డైరెక్షన్స్ ఉంటాయి. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ 4 కూడా మెయిన్ డైరెక్షన్స్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న డైరెక్షన్ నార్త్ ఈస్ట్ అవుతుంది. అలాగే నార్త్కి వెస్ట్కి ఉన్న డైరెక్షన్ నార్త్ వెస్ట్ అవుతుంది. ఈస్ట్కి సౌత్కి లేదా సౌత్కి ఈస్ట్కి అని కూడా చెప్పచ్చు. దానికి మధ్యలో ఉన్న డైరెక్షన్ సౌత్ ఈస్ట్ అవుతుంది. అలాగే సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్న డైరెక్షన్ సౌత్ వెస్ట్ అవుతుంది. వీటిని సబ్ డైరెక్షన్స్ అంటాం. ఓకే, అంటే 4 మెయిన్ డైరెక్షన్స్, 4 సబ్ డైరెక్షన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఏ పర్సన్ వాక్డ్ 90 meters సౌత్ అండ్ టర్న్ వెస్ట్, వాక్డ్ 20 meters, ఆఫ్టర్ టర్న్ నార్త్ అండ్ వాక్డ్ 60 meters, ఫైనలీ టర్న్ టు ఈస్ట్ అండ్ వాక్ 20 meters. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ పర్సన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చార్ట్ డ్రా చేస్తాను. ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్ డైరెక్షన్. మెయిన్ డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి సబ్ డైరెక్షన్స్ని మనం డ్రా చేసుకోకలేదు, బట్ జస్ట్ రిఫరెన్స్ కోసం ఒక లైన్ డ్రా చేస్తాను. ఇది నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏ పర్సన్ వాక్డ్ 90 meters సౌత్ అంటే ఒక పర్సన్ 90 meters సౌత్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుంటే 90 meters సౌత్ డిస్టెన్స్ని వాక్ చేశారు. ఇక్కడ డ్రా చేస్తా చూడండి. 90 meters సౌత్. ఓకే, నెక్స్ట్ అండ్ టర్న్డ్ వెస్ట్, వాక్డ్ 20 meters. సో ఇక్కడి నుంచి వెస్ట్ సైడ్ టర్న్ అయ్యారంటే ఈ పాయింట్ నుంచి వెస్ట్ సైడ్ అంటే ఏమొస్తుంది? ఇది కదా, ఇది వెస్ట్ సైడ్. సో ఇక్కడ ఉన్నారు, ఇక్కడి నుంచి 20 meters వెస్ట్ సైడ్ ట్రావెల్ చేశారు. ఓకే, 20 meters. ఆఫ్టర్ టర్న్డ్ నార్త్ అండ్ వాక్డ్ 60 meters. ఆ తర్వాత నార్త్ సైడ్ టర్న్ అయ్యి 60 meters ట్రావెల్ చేశారు. ఇది మొత్తం 90 ఉంది. సో 60 meters అంటే దీంట్లో ఇక్కడ దాకానే ట్రావెల్ చేశారు. 60 meters. ఫైనల్లీ టర్న్ టు ఈస్ట్ అండ్ వాక్ టు 20 meters. ఇక్కడి నుంచి ఈస్ట్ సైడ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడి నుంచి ఈస్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ వస్తుంది. సో ఈస్ట్కి ట్రావెల్ చేసి ఇక్కడ మళ్ళీ 20 meters ట్రావెల్ చేశారు. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ పర్సన్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ అని చెప్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉందనుకుంటే, ఇక్కడ దాకా వచ్చారనుకుంటే ఈ డైరెక్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సౌత్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సౌత్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని ఇలా డయాగ్రామ్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు, లేదా డైరెక్షన్స్ని మనం జస్ట్ మార్క్ చేసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ఇప్పుడు 90 meters సౌత్ అని ఇచ్చారు కదా, అంటే నేనేం రాసుకుంటాను? సౌత్ 90 meters అండ్ టర్న్డ్ వెస్ట్, వాక్డ్ 20 meters. వెస్ట్ 20 meters. ఆఫ్టర్ టర్న్డ్ నార్త్ అండ్ వాక్డ్ 60 meters. నార్త్ 60 meters. ఫైనలీ టర్న్ టు ఈస్ట్ అండ్ వాక్డ్ 20 meters. ఈస్ట్ 20 meters. ఆపోజిట్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ అవుతాయి. ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ డైరెక్షన్ ఉంటే ప్లస్ చేయాలి, ఎడిషన్ చేయాలి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ డైరెక్షన్స్ ఉంటే ఎడిషన్ చేయాలి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ వెస్ట్ 20, ఈస్ట్ 20 ఉన్నాయి. రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో 20 - 20 చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ సౌత్ అండ్ నార్త్
ఆపోజిట్ డైరెక్షన్స్. సౌత్ నార్త్ ఆపోజిట్ డైరెక్షన్స్ 90 - 60 అంటే 30. సో 30 ఏ డైరెక్షన్ వస్తుంది? ఏ డైరెక్షన్ వాల్యూ అయితే ఎక్కువ ఉందో ఆ డైరెక్షన్ ఫైనల్ డైరెక్షన్ అవుతుంది. అంటే సౌత్ అనేది 90 ఉంది కాబట్టి సౌత్ ఈస్ ఫైనల్ డైరెక్షన్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ రెండు అప్రోచ్ల్లో మనం ఏ అప్రోచ్ అయినా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. డైరెక్షన్స్ ఇచ్చినప్పుడైతే సింపుల్గా మనకి ఇలా తెలిసిపోతుంది. కానీ ఒకవేళ వాల్యూస్ కూడా ఇచ్చి డిస్టెన్స్ కూడా అడుగుతుంటే అప్పుడు డయాగ్రామ్ గీసుకుని చేస్తే మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే జస్ట్ సింపుల్గా డ్రా చేసినప్పుడు ఈ డిస్టెన్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ 60 మీటర్స్, ఇక్కడ 60 మీటర్స్ నుంచి ట్రావెల్ చేశారు ఈస్ట్ సైడ్ అన్నప్పుడు ఈ టోటల్ లైన్ ఏమో 90 మీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ వరకే 60 మీటర్స్ వస్తుంది. ఓకే, ఇలాంటి డిఫరెన్సెస్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒక్కోసారి డయాగ్రామ్ గీసుకుని కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. Person walked 40 meters to west and turned left and walked 30 meters. Again he turned left and walked 40 meters. How far was he from his starting point? So డైరెక్షన్ చార్ట్ డ్రా చేసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఏ పర్సన్ వాక్డ్ 40 మీటర్స్ టు వెస్ట్ అంటే ఒక పర్సన్ ఈ పాయింట్ నుంచి 40 మీటర్స్ టు వెస్ట్ అంటే 40 మీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకే, అండ్ టర్న్డ్ లెఫ్ట్. సో వెస్ట్ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యారంటే ఈ పాయింట్ నుంచి అంటే ఈ డైరెక్షన్లో ఉన్న అతను లెఫ్ట్ టర్న్ అయ్యారు, ఈ డైరెక్షన్ అవుతుంది. ఓకే, ఈ డైరెక్షన్లోకి టర్న్ అయ్యి అంటే సౌత్ సైడ్ టర్న్ అయ్యి 30 మీటర్స్ ట్రావెల్ చేశారు. అగైన్ హీ టర్న్ లెఫ్ట్. ఈ డైరెక్షన్లోకి వచ్చాక అంటే సౌత్లోకి వచ్చాక అక్కడి నుంచి అగైన్ హీ టర్న్ లెఫ్ట్ అంటే ఈస్ట్ సైడ్ టర్న్ అయ్యారు. వాక్డ్ 40 మీటర్స్. హౌ ఫార్ వాజ్ హీ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్? ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనం ఈ షేప్ని కనుక అబ్జర్వ్ చేసి ఇది రెక్టాంగిల్ని రిప్రజెంట్ చేస్తాం. సో రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 40 ఉంది, అలాగే ఇక్కడ 40 ఉంది. ఇక్కడ 30 మీటర్స్ ఉంది, ఈ లైన్ కూడా 30 మీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఈ షేప్ రెక్టాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 30 మీటర్స్ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇది డయాగ్రామ్ డ్రా చేసి చూస్తే. లేదు, మనం ఇందాక చెప్పినట్టు డైరెక్షన్స్ని వాల్యూస్ని కూడా డ్రా చేసి చూసుకుంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు? 40 మీటర్స్ టు వెస్ట్ అని చెప్పారు. అంటే వెస్ట్ 40 అండ్ టర్న్డ్ లెఫ్ట్ వాక్డ్ 30 మీటర్స్. వెస్ట్ నుంచి టర్న్ లెఫ్ట్ అంటే సౌత్ 30 మీటర్స్. ఓకే, అగైన్ హీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 40 మీటర్స్. ఇక్కడ సౌత్ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యారు అంటే ఈస్ట్ 40 మీటర్స్. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్? ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే ఆ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి 40 వాల్యూ ఈక్వల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ఇంకా మనకి మిగిలింది సౌత్ 30. సో అలా కూడా మనం 30 మీటర్స్ ఆన్సర్ అని చెప్పి చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ వాక్డ్ 40 meters to west, then turns northeast and walks 30 meters. Then turned south, walked 60 meters. Again turned east, walked 40 meters. Finally, person turned north and walked 80 meters. In which direction is person from starting point అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేసేద్దాం. అలాగే ఇచ్చిన డైరెక్షన్స్ నుంచి కూడా ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చేమో చూద్దాం. సో ఇక్కడ సబ్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు కాబట్టి నేను ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తాను.
ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం చూడండి. ఏ పర్సన్ వాక్ టు 40 meters టు వెస్ట్. సో ఈ పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ 40 meters ట్రావెల్ చేశారు. అక్కడి నుంచి టర్న్స్ నార్త్ ఈస్ట్ అండ్ వాక్స్ 30 meters. సో ఇక్కడి నుంచి నార్త్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్ కదా, ఈ డైరెక్షన్లో 30 meters ట్రావెల్ చేశారు. దెన్ టర్న్డ్ సౌత్, వాక్డ్ 60 meters. సో సౌత్ సైడ్ 60 meters. అగైన్ టర్న్డ్ ఈస్ట్ అండ్ వాక్డ్ 40 meters. సో ఈస్ట్ సైడ్, ఈస్ట్ అంటే ఇక్కడ ఈ సౌత్ నుంచి మళ్ళీ ఇక్కడ సౌత్ అనుకుంటే సౌత్ నుంచి ఈ డైరెక్షన్లో వెళ్తే కదా ఈస్ట్ వచ్చేది. సో ఈ డైరెక్షన్లో 40 meters. ఓకే, ఫైనలీ పర్సన్ టర్న్ నార్త్ అండ్ వాక్డ్ 80 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి 60 ఉంది, అలాగే ఇక్కడ నుంచి 80 meters నార్త్ సైడ్ ట్రావెల్ చేశారు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పర్సన్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ఏది, ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్షన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్షన్ ఎలా ఉంది, మనం డాటెడ్ లైన్ డ్రా చేస్తే ఇలా ఉంది. సో ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అవుతుంది, నార్త్ ఈస్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలా కాదు అనుకుంటే మీరు జస్ట్ ఇచ్చిన వాల్యూస్ కూడా రాసుకుందాం. వెస్ట్ సైడ్ 40, దెన్ నార్త్ ఈస్ట్ సైడ్ 30, turned south and walked, okay, south 60, then again turned east 40, finally turned north and walked 80. సో ఆపోజిట్ డైరెక్షన్స్ సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి, అంటే 40 క్యాన్సిల్. ఆపోజిట్ డైరెక్షన్స్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇలా సబ్ట్రాక్ట్ చేస్తే సౌత్ 60 ఉంది, నార్త్ 80 ఉంది, కాబట్టి ఫైనల్ వాల్యూ నార్తే వస్తుంది. అలాగే 80 - 60 20, అంటే వాల్యూ దేనికైతే ఎక్కువ ఉందో ఆ డైరెక్షన్ రాసుకుంటాం కాబట్టి నార్త్ 20, నార్త్ ఈస్ట్ 30. నార్త్ 20 ఉంది, నార్త్ ఈస్ట్ ఏమో 30 ఉంది. అలా చూసుకున్న మీకు డైరెక్షన్ ఏది ఎక్కువ ఉంది, నార్త్ ఈస్టే ఎక్కువ ఉంది. సో నార్త్ ఈస్ట్ వాల్యూ అనేది ఫైనల్ ఆప్షన్ అవుతుంది. అలా కూడా చూడొచ్చు, బట్ డయాగ్రామ్ రాసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఇన్ సౌత్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ ఇన్ వెస్ట్ ఆఫ్ జెడ్, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఏ ఫ్రమ్ జెడ్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, అలాగే జెడ్ కూడా ఇచ్చారు. వాటి డైరెక్షన్స్ని రిప్రజెంట్ చేసేలాగా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా అయితే పాయింట్స్ని ఇచ్చారో అవి ఏ డైరెక్షన్లో ఉన్నాయో దానికి డయాగ్రామ్ గీసుకుందాం. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఇన్ సౌత్ ఆఫ్ బి అంటే బి అనే పాయింట్ కనుక ఇక్కడ ఉందనుకుంటే ఏ అనేది దానికి సౌత్లో ఉంది. అంటే ఇక్కడ బి ఉంటే ఏ అనేది సౌత్లో ఉండాలంటే ఎక్కడ ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇక్కడ ఉంటుంది ఏ. అంతే కదా, మనకు తెలిసిన చార్ట్ ఏంటి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, అలాగే ఈ డైరెక్షన్ సౌత్. ఓకే, ఈ పాయింట్ దగ్గర బి ఉంది అనుకుంటే మనకి ఏ అనేది సౌత్ డైరెక్షన్లో ఉంది, అంటే ఇక్కడ ఉంది. డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి మనం డిస్టెన్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బి ఈజ్ ఇన్ వెస్ట్ ఆఫ్ జెడ్ అంటే బి అనేది జెడ్కి వెస్ట్ డైరెక్షన్లో ఉందంటున్నారు. అంటే బి ఇక్కడ ఉందనుకుంటే జెడ్ ఇక్కడ ఉన్నప్పుడు మనకి బి అనేది జెడ్కి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు అవుతుంది.
ఓకే, ఇప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఏ ఫ్రమ్ జెడ్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే జెడ్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. జెడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో ఉందంటే మనం ఈ డైరెక్షన్లో ఏముంటుంది, ఇక్కడ చార్ట్ని బట్టి చూస్తే సౌత్ వెస్ట్ ఉంటుంది. ఓకే, సో సౌత్ వెస్ట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, మనకి డైరెక్షన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఏ ఫ్రమ్ జెడ్ అన్నప్పుడు ఫ్రమ్ జెడ్ అంటే జెడ్ నుంచి మనం చూస్తే ఏ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. అలా కాకుండా మీరు ఏ నుంచి చూసారనుకోండి, ఈ డైరెక్షన్లో చూస్తే పాయింట్ ఏ నుంచి పాయింట్ జెడ్ అనేది టాప్ డైరెక్షన్లో ఉంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో ఉన్నది సబ్ డైరెక్షన్ ఏమవుతుంది, మనకి నార్త్ ఈస్ట్ అవుతుంది. కానీ అక్కడ క్వశ్చన్లో అడుగుతోంది పాయింట్ ఏ నుంచి జెడ్ ఏ డైరెక్షన్లో ఉందని కాదు, జెడ్ నుంచి పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి మన రిఫరెన్స్ పాయింట్ జెడ్ తీసుకోవాలి. జెడ్ నుంచి కనుక చూస్తే పాయింట్ ఏ అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. జెడ్ నుంచి చూస్తే ఏ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. కాబట్టి మనం సౌత్ వెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్, ద డైరెక్షన్స్ ఆర్ గివెన్ యాజ్ రైట్, రైట్, లెఫ్ట్ రెస్పెక్టివ్లీ. వాట్ విల్ బి ది ఫైనల్ డైరెక్షన్ అని చెప్పి అడుగుతున్నారు. దీన్ని ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఒక పాయింట్ నుంచి ఒక పర్సన్ అనే అతను ఈస్ట్ డైరెక్షన్లో వాక్ చేశారు. ఆ తర్వాత ద డైరెక్షన్స్ ఆర్ గివెన్ యాజ్ రైట్ అంటే ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకున్నారు. ఈస్ట్ నుంచి రైట్ టర్న్ అంటే ఈ డైరెక్షన్. ఇక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నారు. ఇక్కడి నుంచి రైట్ టర్న్ అంటే ఎటు వస్తుంది, ఇది సౌత్ డైరెక్షన్. మీరు చార్ట్ డ్రా చేసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఈ సౌత్ డైరెక్షన్ నుంచి ఇటు వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ లెఫ్ట్, ఫైనల్గా లెఫ్ట్. సో అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్. దెన్ వాట్ విల్ బి ది ఫైనల్ డైరెక్షన్ అంటున్నారు. ఫైనల్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉందంటే అది ఏది, సౌత్ అవుతుంది. సో సౌత్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక అప్రోచ్. రెండో అప్రోచ్ ఎలా చేయొచ్చు అంటే మనకి ఇనీషియల్ డైరెక్షన్ తెలుసు, అంటే ఫస్ట్ ఇచ్చిన డైరెక్షన్ ఈస్ట్ అని తెలుసు. ఆ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఈస్ట్ నుంచి రైట్ అని చెప్పి ఇచ్చారు, మళ్ళీ రైట్, అలాగే ఫైనల్గా లెఫ్ట్. అయితే ఫైనల్ డైరెక్షన్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా డైరెక్షన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉంటే వాటిని మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక పాయింట్ దగ్గర ఉండి రైట్ సైడ్ టర్న్ అయ్యారనుకోండి, మళ్ళీ అదే పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఏమవుతుంది, ఇచ్చిన పాయింట్ ఏముందో అక్కడే ఉంటారు మీరు, అంతే కదా. సో డైరెక్షన్స్ ఎప్పుడైనా సరే ఆపోజిట్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఒక రైట్ ఒక లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మిగిలింది ఏంటి, ఈస్ట్ నుంచి రైట్ డైరెక్షన్ అని చెప్పి అడుగుతున్నారు. ఈస్ట్ నుంచి రైట్ డైరెక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది, ఫైనల్ వాల్యూ సౌత్ వస్తుంది. సో అలా కూడా ఆన్సర్ సౌత్ అవుతుంది. సో ఈ టూ అప్రోచెస్లో మనం ఏ అప్రోచ్ అయినా తీసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, 8 people ABCDEFGH are sitting in the same order around a circular table at equal distances between them facing the center of the table. If D is sitting in west, then who is sitting in southwest direction అని చెప్పి అడుగుతున్నారు. డైరెక్షన్ క్వశ్చన్నే కొంచెం కాంప్లెక్స్ చేసి ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చార్ట్ డ్రా చేస్తే ఇక్కడ మనకి డైరెక్షన్స్ సబ్ డైరెక్షన్స్ రెండు డ్రా చేసుకోవాలి, ఎందుకంటే 8 పొజిషన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన
8 పీపుల్ని సేమ్ క్లాక్ వైజ్ ఆర్డర్లో రాసేద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక సర్క్యులర్ టేబుల్లో వీళ్ళంతా కూడా సేమ్ డిస్టెన్స్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన డేటా ప్రకారం అందరూ కూడా సెంటర్ ఆఫ్ ద టేబుల్కి ఫేస్ చేసి కూర్చున్నారు. ఓకే, ఇఫ్ డి ఈజ్ సిట్టింగ్ ఇన్ ది వెస్ట్, అంటే డి ఇది వెస్ట్ అని అనుకుంటే వెస్ట్కి ఆపోజిట్లో ఉండే డైరెక్షన్ ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ కనుక ఈస్ట్ అనుకుంటే, ఈ పాయింట్ని ఈస్ట్ అనుకుంటే మనకి చార్ట్ ప్రకారం ఏం తెలుసు, ఇది ఈస్ట్ అనుకుంటే ఈస్ట్కి లెఫ్ట్ సైడ్లో ఉండేది నార్త్ అవుతుంది, ఈస్ట్కి రైట్ సైడ్లో ఉండేది సౌత్ అవుతుంది, అంతే కదా. కాబట్టి ఈ పాయింట్ ఈస్ట్ అనుకుంటే ఈస్ట్కి లెఫ్ట్ సైడ్లో ఉండేది నార్త్ అవుతుంది. అంటే ఈ సబ్ డైరెక్షన్ కనుక ఈస్ట్ అనుకుంటే దీనికి లెఫ్ట్ సైడ్లో ఉండే ఇంకొక సబ్ డైరెక్షన్ అనేది నార్త్ అవుతుంది, అంటే ఇది నార్త్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ సౌత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు, డి ఈజ్ సిట్టింగ్ ఇన్ ద వెస్ట్, దెన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ సౌత్ వెస్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఇది వెస్ట్ అని మనకు తెలుసు, ఈ డైరెక్షన్ సౌత్ అని మనకు తెలుసు. సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏమవుతుంది, సౌత్ వెస్ట్ అవుతుంది. సో సౌత్ వెస్ట్ దగ్గర ఎవరున్నారు, సి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో సి ఎక్కడుంది, ఆప్షన్ డీకి ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఏ డైరెక్షన్ అనేది మనకి చేంజ్డ్ డైరెక్షన్ అయ్యింది అన్నది చూసుకోవాలి. మామూలుగా అయితే మనకి ఈస్ట్ ఇక్కడ ఉంటుంది, వెస్ట్ ఇక్కడ ఉంటుంది, కానీ డేటా ప్రకారం ఈ పాయింట్ అనేది వెస్ట్ అయితే దానికి ఆపోజిట్లో ఉన్న పాయింట్ ఈస్ట్ అవుతుంది. ఇది సబ్ డైరెక్షన్ కాబట్టి ఈ సబ్ డైరెక్షన్కి ఈక్వల్గానే ఇంకో సబ్ డైరెక్షన్ అనేవి కూడా నార్త్ సౌత్ అవుతాయి అన్న లాజిక్ని బేస్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అండ్ సౌత్ వెస్ట్ బికమ్స్ ఈస్ట్, దెన్ వాట్ విల్ వెస్ట్ బికమ్ అని చెప్పి అడిగారు. ఇది కూడా డైరెక్షన్స్ చేంజెస్ మీద అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం డైరెక్షన్ చార్ట్ని డ్రా చేసుకుందాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అలాగే మనకి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అని ఇచ్చారు కాబట్టి సబ్ డైరెక్షన్ కూడా డ్రా చేద్దాం. ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు, సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్. సౌత్ ఈస్ట్ అన్నది ఇక్కడ ఉంది, నార్త్ అన్నది ఇక్కడ ఉంది. సో సౌత్ ఈస్ట్ అన్నది నార్త్ అయింది అంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ అన్నది ఈ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ అయింది అంటే ఇక్కడి నుంచి ఫస్ట్ సౌత్కి 45 డిగ్రీస్, అలాగే అక్కడి నుంచి మళ్ళీ 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ తీసుకుంటే. సో ఫస్ట్ 45 డిగ్రీస్ యాంగిల్ యాడ్ అయింది, ఆ నెక్స్ట్ 180 డిగ్రీస్, ఎందుకంటే సౌత్ నార్త్ కూడా మనకి 180 డిగ్రీస్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూడండి, అంటే మీరు క్లాక్ వైజ్ తీసుకుని అయినా చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా తీసుకుని చేయొచ్చు, నేను క్లాక్ వైజ్ తీసుకుని చేస్తున్నాను. నెక్స్ట్ సౌత్ వెస్ట్ బికమ్స్ ఈస్ట్. సౌత్ వెస్ట్ ఇక్కడ ఉంది, ఓకే, ఈస్ట్ ఇక్కడ ఉంది. సో సౌత్ వెస్ట్ అనేది ఈస్ట్ అవ్వాలి అంటే సౌత్ వెస్ట్ నుంచి వెస్ట్కి ఒక 45 డిగ్రీస్ యాంగిల్,
ఓకే, 45 డిగ్రీస్ ప్లస్ వెస్ట్ నుంచి మళ్ళీ ఈస్ట్కి ఇంకొక 180 డిగ్రీస్ యాంగిల్ అయింది. అంటే ఇచ్చిన లాజిక్ ప్రకారం ఏదైనా సరే ఒక 45 డిగ్రీస్ ప్లస్ 180 డిగ్రీస్ యాంగిల్ని యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ డేటాని బేస్ చేసుకుని ఏమడుగుతున్నారు, వాట్ విల్ వెస్ట్ బికమ్ అంటున్నారు. అంటే వెస్ట్కి కూడా మనం 45 ప్లస్ 180 డిగ్రీస్ యాంగిల్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సరే మన డైరెక్షన్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్ ఇక్కడ ఉంది, వెస్ట్ నుంచి 45 డిగ్రీస్ అంటే నార్త్ వెస్ట్ అయింది. నార్త్ వెస్ట్ నుంచి 180 డిగ్రీస్ అంటే కంప్లీట్గా ఇంకొక హాఫ్ సర్కిల్. అప్పుడు ఏమవుతుంది, సౌత్ ఈస్ట్ అవుతుంది. అంతే కదా, నార్త్ వెస్ట్కి 180 డిగ్రీస్ యాంగిల్లో ఉండేది సౌత్ ఈస్ట్. కాబట్టి సౌత్ ఈస్ట్ అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేస్తే ఆప్షన్ బి ఉంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ వాక్డ్ ఫ్రమ్ పాయింట్ పి 20 meters towards south, then turned left and walked 30 meters, then turned left and walked 20 meters, finally turned left and walked 40 meters, reached point Q. Find the distance and in which direction is the point P from the point Q. ఈ ఫ్రమ్ ది అని ఇచ్చిన పాయింట్ని మనం రిఫరెన్స్గా తీసుకుని డైరెక్షన్ అనేది ఎప్పుడైనా సరే చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఇచ్చిన డేటాని బట్టి మనం డైరెక్షన్ చార్ట్ని డ్రా చేద్దాం. ఏ పర్సన్ వాక్డ్ 20 meters టువర్డ్స్ సౌత్ అన్నారు. అంటే మనకి ఈ డైరెక్షన్లో 20 meters ట్రావెల్ అయ్యారు. దెన్ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 30 meters. సౌత్ నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యారు. ఓకే, అంటే ఈ డైరెక్షన్లో వాక్డ్ 30 meters. దెన్ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 20 meters. 20 meters వాక్ చేశారు. ఫైనల్లీ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 40 meters. ఈ పాయింట్ నుంచి 40 లెఫ్ట్ టర్న్ అయ్యి 40 meters ట్రావెల్ చేశారు. ఇక్కడ దాకా 30 ప్లస్ ఇంకొక 10 అంటే 40 meters టోటల్. రీచ్డ్ పాయింట్ క్యూ. ఇది పాయింట్ క్యూ, ఇది పాయింట్ పి, ఇనిషియల్ పాయింట్ పి. ఫైండ్ ది డిస్టెన్స్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ది పాయింట్ పి ఫ్రమ్ ది పాయింట్ క్యూ. పాయింట్ క్యూ అనేది ఇక్కడ ఉంది, పాయింట్ క్యూ ఇక్కడ ఉంది, పాయింట్ పి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పాయింట్ పి నుంచి పాయింట్ క్యూకి ఉన్న డిస్టెన్స్ ఎంత, అలాగే డైరెక్షన్ ఏ డైరెక్షన్ అని చెప్తున్నారు. ఇది మనకి రెక్టాంగిల్ కాబట్టి ఇది 30 meters అయితే ఇక్కడ వరకు 30 meters అవుతుంది, అంతే కదా. సో టోటల్ 40 ఇచ్చారు, ఇదంతా 40, ఇక్కడ వరకు 30 అంటే రిమైనింగ్ ఎంత అవుతుంది, 10 meters అవుతుంది. సో ఆప్షన్ 10 meters అన్నది డిస్టెన్స్. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో 10 meters 3 ఆప్షన్స్ ఉన్నాయి, డి ఒకటే 20 meters ఉంది. సో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు డైరెక్షన్ ఏంటి అనేది డిటర్మైన్ చేయాలి. డైరెక్షన్ చెప్పాలి అంటే మనకేం చెప్తున్నారు, పాయింట్ క్యూ, విచ్ డైరెక్షన్ ఈజ్ ది పాయింట్ పి ఫ్రమ్ పాయింట్ క్యూ అని చెప్తున్నారు. అంటే పాయింట్ క్యూ నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు పాయింట్ పి అనేది ఏ డైరెక్షన్లో ఉందని చెప్తున్నారు. సో పాయింట్ క్యూని రిఫరెన్స్గా తీసుకుని చూస్తే పాయింట్ పి అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్ అంటే మనకి చార్ట్లో ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్ అని తెలుసు కదా. సో ఈ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్ వస్తుంది, ఈస్ట్ వస్తుంది. కాబట్టి 10 meters ఈస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. 10 meter ఈస్ట్ ఏ ఆప్షన్ ఇచ్చారు, ఆప్షన్ బి ఇచ్చారు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రిఫరెన్స్ని బేస్ చేసుకుని మనం డైరెక్షన్ని చెప్పాల్సి ఉంటుంది. రిఫరెన్స్ కనుక మనం సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే ఆప్షన్ని రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి
పాయింట్ క్యూ నుంచి రిఫరెన్స్ తీసుకోమన్నారు. సో ఈ డైరెక్షన్ అంటే క్యూ నుంచి అబ్జర్వ్ చేస్తే పి అనేది ఏ డైరెక్షన్లో ఉంది అన్నది చెక్ చేసినప్పుడు మనకి ఈ డైరెక్షన్లో ఉందని తెలిసింది. సో ఎప్పుడైనా సరే ఈ రిఫరెన్స్ని కరెక్ట్గా తీసుకోవాలి. డైరెక్షన్ గురించి అడుగుతున్నప్పుడు డిస్టెన్స్ ఒకటే అయితే జస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసి డిస్టెన్స్ మార్క్ చేస్తే సరిపోతుంది. కానీ డైరెక్షన్ అడుగుతున్నప్పుడు రిఫరెన్స్ పాయింట్ ఏంటో తీసుకుని దాని నుంచి డైరెక్షన్ కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే రైట్ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే రాంగ్ ఆన్సర్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రిఫరెన్స్ అన్నది కరెక్ట్గా అబ్జర్వ్ చేసి మనం రైట్ ఆప్షన్ని మార్క్ చేయాలి.